అడుగుల బుల్లెట్, కోర్టులనే ధిక్కరించే ధైర్యం ఉన్న రాకెట్టు. ఆయనకు చట్టాల కంటే కోర్టుల కంటే ఎక్కువ ముచ్చట్లు తెలుసు. అందుకే సుప్రీంకోర్టు హైకోర్టులు చెప్పిన తీర్పులను సుతం తప్పు పడతాడు. మీకు ఇప్పటికే అర్థమై ఉంటది ఆయన ఎవలో. మన దేశంలో ఎవలకు ఎదురు చెప్పినా తప్పు కాదేమో గాని కోర్టుకు అసలే ఎదురు మాట్లాడొద్దు. కోర్టు చెప్పిన తీర్పు ఏదన్నా ఉంటే నాకు గిట్లా అనిపిస్తున్నదని చెప్పాలి గాని మీరు చెప్పింది తప్పనేతందుకు లేదు. కోర్టులు సుతం ఏదన్నా తీర్పు చెప్పే ముంగట మంచి చెడు చూసుకొని చెప్తాయి కదా. ఒకళ్ళను తక్కువ ఒకళ్ళను ఎక్కువ చేయవు కోర్టులు. అయితే మొన్న తిరుపతి వెంకన్న స్వామి లడ్డు పంచాయతీల కోర్టు చెప్పిన తీర్పును ఏపీ ఉప ముఖ్యమంత్రి పవనాలు సారు తప్పంటే తప్పే అన్నాడు. హగో కోర్టు కంటే ఎక్కువ తెలిసినట్టు కోర్టులు అమ్ముడు పోయినట్టే మాట్లాడిండు. దేశంలో కోర్టులన్నీ కరెక్ట్ లేవు, సనాతన ధర్మాన్ని తిట్టేటోళ్ళకే అనుకూలంగా తీర్పులు చెప్తున్నాయి అన్నాడు. ఇగో ఈనుర్రి చట్టాలు కూడా ఎలా పనిచేస్తాయంటే సనాతన ధర్మాన్ని పాటించే వారిపై వైపు నిర్దాక్షిణ్యంగాను, అన్య ధర్మాలు పాటించే వారిపై ఎక్కువ మానవత్వం దయ చూపిస్తారు. ఇంకా దూషణ చేసే వారికి కోర్టులు రక్షణ కల్పిస్తాయి. అయిన వాళ్ళకి ఆకులు కాని వాళ్ళకి కంచాలు. ఇప్పుడు అది కూడా పోయింది, ఆకులు కూడా పోయింది, చేతుల్లో పెట్టి నాక్కోమంటున్నారు. సబ్స్టాన్షియేట్ చేయడానికి చిన్న ఉదాహరణ, ఈ మధ్యన ఒక యువ నాయకుడు అన్న మాటలు, సనాతన ధర్మం ఒక వైరస్. ఇన్నరు కదా, కోర్టులాట అయినోళ్లకు ఆకుల కానోళ్లకు కంచాల వడ్డిస్తాయని ఎడ్డం తెడ్డం మాట్లాడిండు. దేశంలో ఎవరు సుతం సనాతన ధర్మాన్ని తక్కువ చేసి మాట్లాడితే ఊకోం. దేశం మొత్తం మీద సనాతన ధర్మాన్ని కాపాడనీకే ఒక చట్టం తేవాలా అని వారాహి డిక్లరేషన్ చేస్తున్నా అని ప్రకటన చేసిండు. తిరుపతిలో పెట్టిన బహిరంగ సభల చట్టాలు కోర్టులు అన్ని ఉత్తవే అని మాట్లాడిండు. అప్పట్లనేమో మేము కుల రాజకీయాలకు మత రాజకీయాలకు దూరంగా ఉంటాం, మంచే మా మతం, మేము చేగువేరా కారల్ మార్క్స్ నడిచిన తొవ్వల నడుస్తామని లావు ముచ్చట్లు చెప్పినావు. ఇప్పుడేమో ఫక్తు మత రాజకీయం చేస్తున్నావని జనాలు సుతం గట్టిగానే అరుచుకుంటున్నారు. సినిమా యాక్టర్ ప్రకాష్ రాజ్ సార్ అయితే కొత్తగా మతం ముట్టించుకున్నోనికి బొట్లెక్కువనే ఉంటాయని గట్టి కౌంటరే వేసిండు. అన్నట్టు పవనాలు సారు డీసీఎం అయినప్పటి సంది డీసీఎం అంటే ఏందో అనుకునేరులా డిప్యూటీ సీఎం. డిప్యూటీ సీఎం అయినప్పటి నుంచి దీక్ష మీద దీక్ష, మాల మీద మాల వేస్తున్నాడు. అందుకేనేమో సార్కు దేవుని మీద మతం మీద సనాతన ధర్మం మీద లెస్స భక్తి పొంగిపోతున్నది అంటున్నారు జనాలు. ఇదే మాట గెలవక ముందు ఎందుకు మాట్లాడలేదో మరి అని అడుగుతున్నారు.